అందరికీ నమస్కారం అండి. టెక్నాలజీ పెరుగుతుంది. సినిమాల్లో కొత్త కొత్త టెక్నాలజీలో అవన్నీ యూజ్ చేసి సినిమాలు తీసినాం. అలాగే పైరేట్స్ కూడా కొత్త కొత్త టెక్నాలజీలు అన్నీ ఉపయోగించి కొత్త కొత్త పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు చూసింది ఏంటంటే సినిమా థియేటర్లలో ఏదో మార్మూల్ థియేటర్లలో క్యామ్ కార్డర్స్ పెట్టి ఆ థియేటర్ వాళ్ళతో కుమ్ముక్కయ్యి క్యామ్ కార్డర్స్ పెట్టి అర్ధరాత్రి ఎప్పుడో రికార్డ్ చేసేవారు. ఏక టైంలో అలా జరిగితే చిత్తూరు జిల్లాలో ఒక థియేటర్ని అలా క్లోజ్ చేయించామండి అప్పుడు ఎఫర్ట్స్ తీసుకొని. సో ఆ కైండ్ ఆఫ్ ఆ పద్ధతుల్లో చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ చేసి డౌన్లోడ్ చేస్తున్నారు. దిస్ అ న్యూ టెక్నాలజీ, న్యూ ప్రాబ్లం. అది ప్రాపప్ అయింది, ఇంతకుముందు తెలిసింది కాదు అది. అండ్ వాళ్ళు కూడా కొత్త పద్ధతుల్లో ఇంతకుముందు జస్ట్ డౌన్లోడ్ చేసి నెట్లో పెట్టడం కాకుండా ఇప్పుడు ఫోన్ చేసి మా దగ్గర ఆల్రెడీ పైరేటెడ్ ప్రింట్ ఉంది, ఇదిగో శాంపుల్గా మీకు క్లిప్ పంపిస్తున్నాం, డబ్బులు ఇవ్వకపోతే దీన్ని రిలీజ్ చేస్తాం, 10 రోజుల వరకు ఆపుతాం, 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తాం అని దే ఆర్ గెటింగ్ మోర్ బోల్డర్, మోర్ దిస్ థింగ్. ఇప్పటివరకు అది చూసింది కాదు. సో లక్కీగా ఈసారి ఈవెన్ ద పోలీస్ వర్ ఇంట్రీగ్డ్ బై దిస్. ఏంటి కొత్త డెవలప్మెంట్ ఏంటి, ఇంతకుముందు ఎప్పుడు విన్నది కాదు అని చెప్పి మోహంతి గారు, రఘువీర్ గారు దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అసలు ఏంటో డీప్ ఇదేంటో చేయండి అని చెప్పి దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో మదన్ మోహన్ గారు ఇన్స్పెక్టర్ గారికి అప్ చెప్పారు. దే సోర్స్ ఇట్, అంటే ఫోన్ చేసి ఆయనే పర్సనల్గా వచ్చి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్కా ఆఫీస్కి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ, అంటే కొంచెం సినిమా స్టోరీ లాగా ఆయన ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ ఆ పైరేట్స్తో ఫోన్ కాంటాక్ట్ ఉండి, సరే ఏంటి చెప్పండి, మీ వివరాలు చెప్పండి అని చెప్పి మొత్తం వివరాలన్నీ తీసుకొని దే వెంట్ టు బీహార్లో స్మాల్ టౌన్, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద టౌన్, బిగుసరాయ్, వెరీ స్మాల్ టౌన్ ఇన్ బీహార్. అక్కడికి వెళ్ళి పర్సనల్గా వాళ్ళు పట్టుకొని క్యాప్చర్ చేసి, అండ్ వెరీ డిఫికల్ట్ అండి, అంత ఈజీ కాదు. పట్టుకున్న వెంటనే మన సినిమాల్లో పోలీస్ అనగానే భయపడి చేతులు కట్టుకొని ఎక్కేసి టైప్ కూడా కాదు అది. తెల్లారుజామున 4 వరకు ద పోలీస్ హ్యాస్ టు స్టే ఇన్ ద పోలీస్ స్టేషన్ లాక్డప్ అంటే లాకప్లో కాదు, పోలీసుల్ని అక్కడే లోకల్ పోలీస్ అంత హెల్ప్ చేయకపోయినా మళ్ళీ మోహంతి గారు ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేసి మీరు డెఫినెట్గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేశారండి. సో ఇట్స్ ఎ బిగ్ స్టోరీ దట్ హ్యాపెనింగ్. పర్సనల్గా ప్రతిసారి ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత పెట్టి చేయాలంటే జరగదు. సినిమా లీక్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో లీక్ అవ్వకుండా ముందు సర్వర్స్ కానీ ఆ కంపెనీలన్నీ కూడా ఇంకా ఎడిషనల్ ఎఫర్ట్స్ తీసుకొని లీక్ అవ్వకుండా ట్రై చేయాలి, సోర్స్లోనే ఆపడానికి ట్రై చేయాలి. సో మా తరఫు నుంచి దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి చేసి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ టైం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి, ఈవెన్ లోపల మహంతి గారు కూడా అంటున్నారండి, వీ షుడ్ మేక్ షూర్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకుండా ద పర్సనల్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వాడు జైలుకి వెళ్తేనే ఇంత ఎఫర్ట్ తీసుకున్న దానికి అర్థం ఉంటుందని చెప్పి దే ఆర్ మేకింగ్ వెరీ షూర్ దట్ ద పైరేట్స్ దిస్ టైమ్ ఆర్ గోయింగ్ టు జైల్, జస్ట్ ఏదో తీసుకొని మామూలుగా వదిలేయడం కాకుండా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ from the film industry and from Arka Productions, from the Bahubali team, for the police department for taking so much of efforts to bring in the pirates to the jail.